దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీ కేంద్రంగా సరికొత్త రాజకీయ సమీకరణలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్డీఏ, ఇండి కూటముల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి ఓటింగ్ చేసే ఎలక్ట్రల్ కాలేజ్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి తెలుగు వ్యక్తిని బరిలోకి దింపటంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా వైసీపీని ఎన్డీఏ మద్దతు కోరగా సానుకూలంగా స్పందించిన వేళ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎన్డీఏ, ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది. ఆయన తటస్థ పార్టీలు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా ముందుగానే వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది. బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ నేరుగా మాజీ సీఎం జగన్ కు ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కోరారు. ఆ తర్వాత పార్టీ నేతలతో చర్చించిన జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ ప్రతిపాదన ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండి కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాజకీయాలకు అంతిమంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇటు జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం పైన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో కీలక చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో తన కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం కాగా తుది నిర్ణయం జగన్ తీసుకోవాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ను ఓడించిన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటం పైన పునరాలోచన చేయాలని, తమ కూటమికి మద్దతునివ్వాలని మరో కాంగ్రెస్ ముఖ్యనేత ద్వారా జగన్ వద్దకు రాయబారం చేసినట్లు పార్టీ ముఖ్యనేతలు సమాచారం. అయితే పార్టీ నేతలు జగన్ వద్ద తాజాగా ప్రతిపాదనలు ప్రస్తావించారు. దీనిపైన జగన్ ఇప్పటికే ఎన్డీఏకు మద్దతును ప్రకటించామని, ఇందులో పునరాలోచన లేదని పార్టీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్లో పార్టీ ఎంపీలలో జగన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తికర చర్చగా మారింది.